ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిడి న్యూస్ తెలంగాణ వార్తలను శాటిలైట్, కేబుల్ టీవీలలో చూడవచ్చు. ఇక్కడ ఇచ్చిన నెంబర్లలో డిడి న్యూస్ తెలంగాణ అందుబాటులో ఉంది. ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకుని వేవ్స్ ఓటీటీలో డిడి న్యూస్ తెలంగాణను చూడవచ్చు. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హైదరాబాద్ బొల్లారంలో భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి, దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్న ద్రౌపది ముర్ము. G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జోహెన్నెస్బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ, వసుదైవ కుటుంబం అనే భారత దృక్పథాన్ని G20 వేదికగా ప్రస్తావిస్తానని వెల్లడి. దేశం నుంచి చొరబాటుదారులను బహిష్కరించడమే ప్రభుత్వ సంకల్పమన్న అమిత్ షా, గుజరాత్లోని భుజ్లో జరిగిన బీఎస్ఎఫ్ వజ్రోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి. నేటి నుంచి అమల్లోకి వచ్చిన 4 కొత్త కార్మిక చట్టాలు. కార్మికుల హక్కుల పరిరక్షణ, దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త చట్టాలు ఊతమిస్తాయన్న ప్రధాని మోదీ. తెలంగాణలో భారీ భూ కుంభకోణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ ఆరోపణ. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు, పాత జీవోల పరిధిలోనే పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామని స్పష్టీకరణ. జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, విద్య ఖర్చు కాదని భవిష్యత్తును నిర్మించే పెట్టుబడిని వ్యాఖ్యానించిన భట్టి విక్రమార్క. వార్తల్లోని వివరాలు చూద్దాం. భారతీయ కళా మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. దేశంలో పశ్చిమ రాష్ట్రాల సాంస్కృతిక కళాత్మక ప్రదర్శన ఆకట్టుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. పశ్చిమ భారత రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను హైదరాబాద్ వేదికగా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. రేపటి నుంచి ఈ నెల 30 వరకు ఈ కళా మహోత్సవం జరగనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, జౌలి మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట్రపతి నిలయం నిర్వహిస్తోంది. ఇవాళ సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో 2వ ఎడిషన్ భారతీయ కళా మహోత్సవాన్ని ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు బాగ్డే, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, గుజరాత్ రాష్ట్ర ఖాదీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. కళా మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్ట్రపతి సందర్శించారు. కళాకారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కళా మహోత్సవం ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొందన్నారు. భారత సంస్కృతి సంప్రదాయాల పరిపుష్టి కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. भारत की सभ्यता संस्कृति के बारे में और अधिक जान समझ सकेंगे। इसके लिए भारत सरकार अनेक कदम उठा रही है। इस दिशा में राष्ट्रपति भवन में भी अनेक प्रयास किए जा रहे हैं। नई दिल्ली में स्थित राष्ट्रपति भवन के साथ साथ शिमला, हैदराबाद और देहरादून में स्थित जनता के आगमन के लिए खुले हैं। वहाँ और अधिक से अधिक लोग आए तथा भारत की समृद्ध सांस्कृतिक विरासत और इतिहास से परिचित हो, इसके लिए विशेष प्रयास किए जा रहे हैं। राष्ट्रपति भवन को मैं जनता का ही भवन जानती हूँ, ये राष्ट्र का भवन है। इस सोच के अनुसार राष्ट्रपति भवन को आम जनता से जोड़ने के लिए निरंतर कार्य किया जा रहा है। वो महोत्सव भारत के दक्षिणी राज्यों पर केंद्रित था। मेरा मानना है कि जैसे आयोजनों से
विभिन्न क्षेत्रों में रहने वाले हमारे देशवासियों को एक दूसरे को समझने में मदद मिलती है। అంతకుముందు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ భారతీయ కళా మహోత్సవం రాష్ట్రపతి నిలయాన్ని వైభవోపేతమైన కళా సాంస్కృతిక నిలయంగా మార్చిందన్నారు. ఈ ఉత్సవాలు దేశ సమైక్యతను ఎత్తిచూపుతాయని, వివిధ ప్రాంతాల ప్రజలను ఏకం చేస్తాయని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు భారత ఆత్మను ఆవిష్కరిస్తున్నాయని, పశ్చిమ భారత సంస్కృతి సంప్రదాయాలను హైదరాబాద్ వేదికగా ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. A living gallery celebrating the splendor of Western India. While last year's Kala Mahotsav honored the unparalleled cultural wealth of India's northeast, this year we rejoice in the vivacious spirit of Western India, reminding us how our nation's strength lies in boundless diversity. और मुझे अत्यंत प्रसन्नता है कि पिछले बार हैदराबाद और तेलंगाना राज्य के कम से कम 1 लाख लोगों ने इस उत्सव का आनंद लिया था और इससे यह सिद्ध हुआ था कि सांस्कृतिक का आदान प्रदान भारत को एक विविधता से भरे हुए भारत को एकता के सूत्र में बांधने के लिए सबसे मजबूत तंतु है. इस वर्ष इस सांस्कृतिक कैनवास को और अधिक व्यापक बनाते हुए जैसा हम सब की जानकारी में आया है कि पश्चिम भारत को केंद्र में रख करके यह आयोजन किया गया है. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలు, కళల గురించి నవతరం యువతకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనకు అనుగుణంగా ఈ మహోత్సవం ఏర్పాటైందని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్రపతిని ఆహ్వానించారు. భారతీయ కళా మహోత్సవంలో కళాత్మక ప్రదర్శనలతో పాటు నృత్యాలు, వస్త్ర ప్రదర్శన ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ ఉత్సవాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని వీక్షించవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రేపటి నుంచి 2 రోజుల పాటు దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న G20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. కీలక అంశాలపై ప్రపంచ దేశాధినేతలతో ఫలప్రదమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ దేశాలతో సహకారం బలోపేతం చేయడం, అభివృద్ధి ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెడతామని ఎక్స్ వేదికగా ప్రధాని తెలిపారు. విమానాశ్రయం నుంచి హోటల్ చేరుకోగా ప్రవాస భారతీయులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అక్కడ ప్రవాస భారతీయులు గంగా నదిపై ప్రదర్శించిన ప్రత్యేక సంగీతాన్ని ప్రధాని వీక్షించారు. నాలుగు కొత్త కార్మిక చట్టాలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. దశాబ్దాల నాటి చట్టాలను సరళీకృతం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి కార్మిక చట్టాలను అమలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కార్మికుల హక్కులను పరిరక్షించి దేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసేందుకు కొత్త కార్మిక చట్టాలు ఊతమిస్తాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. కొత్త కార్మిక చట్టాలు దేశ శ్రామిక శక్తికి మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత, సంక్షేమాన్ని నిర్ధారిస్తాయని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వేతన కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 నేటి నుండి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. శ్రామిక శక్తి సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ రోజు హైదరాబాద్లో పలు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డెలాయిట్, ఈవై, కేపీఎంజీ, బీసీజీ, పీడబ్ల్యూసీ, జేఎల్ఎల్ సహా పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెట్టుబడులకు స్వర్గధామమైన హైదరాబాద్లో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ స్థాయిలో భూ కుంభకోణాలకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. ఆయన ఈ రోజు హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ బాలానగర్, జీడిమెట్ల, నాచారం ప్రాంతాల్లో దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్ల విలువైన సుమారు 9,300 ఎకరాల భూములను సీఎం రేవంత్ రెడ్డి తన బంధువులకు, అనుచరులకు ఇచ్చారని ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ తెలిపారు. తనను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే పరువు పోతుందనే కారణంతో దానం నాగేందర్తో రాజీనామా చేయించే అవకాశం ఉందన్నారు. సాంకేతిక సాకులతో కడియం శ్రీహరిని కాపాడే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. 10,000 ఎకరాల ప్రభుత్వ భూమి గతంలో పారిశ్రామికీకరణ కోసం ఇచ్చిన భూమిని ఇవాళ అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే చాలు మీకు ఇచ్చేస్తానంటున్నారు. 10,000 ఎకరాల ల్యాండ్ హైదరాబాద్లో ఉంటే ఎకరానికి 50 కోట్లు వేసుకుంటే 5 లక్షల కోట్లు. మరి 5 లక్షల కోట్ల భూమిని మీరు నేను 10,000 కోట్లకు ఇచ్చేస్తాను అంటే మనందరం కూడా చూస్తా ఊరుకుందామా, లేదా హైదరాబాద్ ప్రజలుగా, తెలంగాణ ప్రజలుగా పోరాడదామా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. మీరైనా మేమైనా తెలంగాణ ప్రజల సొత్తుకు, తెలంగాణ ప్రజానీకానికి ధర్మకర్తలుగా వ్యవహారం చేయాల్సిన వాళ్ళు. అట్లాంటిది మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రభుత్వ సొమ్మును ఈ రకంగా ప్రైవేటు వాళ్ళకు ధారాదత్తం చేస్తామంటే మేము ఊరుకోము. ఖచ్చితంగా గతంలో అజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ విషయంలో ఆనాటి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ చట్టం అయితే తెచ్చిందో ఆ చట్టానికి అనుగుణంగానైనా నడవండి, లేదా 50% ల్యాండ్ స్వాధీనం చేసుకొని కొత్త పార్కులు కట్టండి, ఇండ్లు కట్టండి పేదవాళ్ళకి. అట్లాగే అన్నింటికీ మించి మీరు కావాలంటే ఆ సొమ్మును ప్రజల కోసం ఖర్చు పెట్టండి. అంతేగాని ప్రైవేట్ వ్యక్తులకు వేల కోట్ల, లక్షల కోట్ల ఆస్తిని ధారాదత్తం చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదు, పోరాడదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భారీ భూ కుంభకోణాలకు తెరలేపిందన్న కేటీఆర్ ఆరోపణలో వాస్తవం లేదన్నారు. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పారిశ్రామిక వర్గాలకు భూ కేటాయింపులు జరుపుతున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా అడ్డగోలుగా జీవోలు, చెల్లింపులు చేయడం లేదని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన 3 ఉత్తర్వుల పరిధిలోనే హైదరాబాద్లోని భూముల బదిలీకి అనుమతులు ఇచ్చామని తెలిపారు. 10 ఏళ్ల పాటు పరిశ్రమలు, మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ లీకేజ్కు తేడా లేకుండా మాట్లాడుతున్నారని విచారకరమని అన్నారు. పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ విధమైన మేము చెప్తా ఉన్నాం, మీరు కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు, 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికైనా ఇల్లుంటే, ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవడానికి ఒక వీలు సంకల్పం చేసుకొని ఇటు ప్రభుత్వానికి, అటు మరి భూమి హక్కులు ఉన్న వారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి 1 కాదు 2 కాదు అనేక భూములు కన్వర్షన్ చేశారు. గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి హయాంలో ఆ గ్రిడ్ పాలసీ పరంగా కూడా ఈరోజు డెవలపర్ కి ఏ విధమైన సదుపాయం కల్పించాలి, ఏ విధంగా ఇన్సెంటివ్స్ కల్పించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వారి ప్రభుత్వంలోనే తీసుకున్నారు. వార్తల్లో విరామం తీసుకుందాం.
పోలీస్? మిస్ సీమా, చెప్పండి. ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా. కానీ నేను ఎందుకు? ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. డిజిటల్ అరెస్ట్? ₹1,00,000 ఇవ్వండి, బతికిపోతారు. ఇంత డబ్బా? సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము. ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు. జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హలో మమ్మా. హాయ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఆమోదం తెలిపిన అంశంపై ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో రాజకీయ జోక్యం లేదని తెలిపారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. నిన్న గవర్నర్ గారు ఇచ్చిన పర్మిషన్ మీద మా ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయంగా కక్ష సాధన చర్యలు చేపట్టామని మీకు తెలుసు. 24 months అయింది. లాట్ ఆఫ్ కాంప్లైంట్స్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం టు ఈ ఫార్ములా వీఆర్ గోయింగ్ త్రూ లీగల్లీ. దే ఛాలెంజ్ ఆన్లైన్ ఛాలెంజ్ చేసాం. మీరు ఎంక్వైరీ వేసుకోవాలంటే ఎంక్వైరీ వేసాం. ఈవెన్ యాదాద్రి ప్లాంట్ కానీ ఫార్ములా కానీ కాలేజ్ మీద ఎంక్వైరీ వేసుకొని ఏమన్నా వేసుకొని కేసులకు భయపడడం, జయపడడం. మేము కేసులు పెట్టాం, మేము అరెస్టులు చేయము. మాకు పొలిటికల్ రివెంజ్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. ఈ నెల 23 లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీలోగా సమాధానాలు అఫిడవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయంలో అందజేయాలని నోటీసుల్లో సూచించారు. గత ఆగస్టులో ఫిర్యాదులొచ్చిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది తమ సమాధానాలను అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి దాఖలు చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం మాత్రమే కాదని ఇది దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. ఇంజనీర్లను తయారు చేసే శక్తివంతమైన దేశీయ ఇంజిన్ అని ప్రశంసించారు. ఇస్రో నుంచి గూగుల్, డిఆర్డీఓ నుంచి టెస్లా వరకు జేఎన్టీయూ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. విద్య ఖర్చు కాదని, భవిష్యత్తును నిర్మించే పెట్టుబడి అని అన్నారు. ఉద్యోగాలు వెతికే వారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే వారిగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. Telangana takes special pride in JNTU because it has been a constant partner of the state, conducting entrance exams with integrity, guiding affiliated colleges with consistency, and supporting the government's mission to make Telangana a hub for innovation. The fact that today has told that nearing about 225 colleges, those mice. మంచిర్యాల జిల్లా గుడిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ తెలిపారు. ఈ రోజు వైద్య కళాశాలను సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 31 ఎకరాల్లో 150 కోట్లతో వైద్య కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి విద్యార్థుల రవాణా అవసరాల కోసం బస్సు సర్వీసును సమకూరుస్తామని తెలిపారు. వైద్య విద్య పూర్తి చేసుకుని సమాజంలో ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. మంచిర్యాల్ మెడికల్ కాలేజ్ చూసి నిజంగా ఆశ్చర్యం అయిపోతుంది. ఇంత మంచి బిల్డింగ్ కట్టినాం. స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ చేస్తుంటే కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దాదాపు బ్యాచ్లో 100 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 400 to 500 స్ట్రెంత్ ఉన్నది. ఇప్పుడు
స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఫెసిలిటీ చాలా బాగుందని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి స్పెషల్ రిక్వెస్ట్, ఎందుకంటే వాళ్ళు క్లినికల్స్ కోసము బయటికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి వారు స్పెషల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి ఒక బస్ సర్వీసు కోసము బస్సులు కావాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది నేను ఎంపీ ల్యాడ్స్ తోటి వారికి నా వంతు నేను సహకరిస్తా అని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జగత్పల్లిలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 43 కోట్ల రూపాయలతో మంజూరైన 2 వరుసల బీటీ రోడ్ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మేఘారెడ్డి మాట్లాడుతూ మహిళాభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. బ్యాంకు రుణాలను మహిళా సంఘం సభ్యులు బాధ్యతతో తిరిగి చెల్లిస్తారని తెలిపారు. అందుకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరయ్యి నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులున్న వారికి మహిళా సంఘం ద్వారా బ్యాంకు రుణం మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ పేరు చెప్పగానే భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని, ఆమె ఎక్కువ మహిళ. ఆమెకు సంబంధించిన ఏ విలేజ్కి వెళ్ళినా ఓ ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది, ఇందిరమ్మ కాలనీ ఉంటుంది. ఆ విలేజ్ లో ఇందిరమ్మ ఐకేపీ సెంటర్స్ ఉంటాయి. ఇందిరమ్మ గారి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి సర్కార్లో. సో ఇందిరమ్మ కానుక పేరు మీద ఈ చీర ఇచ్చి తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరులందరికీ ఒక చారలాగా మా ముఖ్యమంత్రి గారు అన్నలాగా, తమ్ముళ్ళలాగా, కొడుకులాగా తెలంగాణ మహిళలు గౌరవించుకున్నారన్న ఉద్దేశంతో ఈ చీరల కార్యక్రమం పెట్టాం. దానిలో ఈరోజు పాల్గొని మా మహిళా సోదరులలో చాలా ఆనందపడుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్, యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీలలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 15 డిసెంబర్ 2025. దేశీయ మీడియా వినోద రంగం రాబోయే 10 ఏళ్లలో $31 బిలియన్ పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పేర్కొన్నారు. గోవాలోని పనాజీలో 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా అంబాసిడర్ల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డాక్టర్ ఎల్ మురుగన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పైరసీ నిరోధక చర్యలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ చలనచిత్ర సహ నిర్మాణాన్ని విస్తరించడం, ప్రపంచ చలనచిత్రోత్సవాలలో భారతీయ సినిమాను ప్రోత్సహించడం గురించి చర్చించారు. అనంతరం ఈ సమావేశంలో ఎన్ఎఫ్డిసి కన్సల్టెంట్ శృతి రాజ్ కుమార్ యాంటీ పైరసీ ఫ్రేమ్ వర్క్ ను ప్రదర్శించారు. సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ మీడియా వినోద పరిశ్రమ అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం మరింత అవసరమని పిలుపునిచ్చారు. India's media and entertainment sector stands today at a defining moment. The industry projected to reach $31.6 billion in 2025, driven by rapid growth in digital media, OTT platforms, live events, advertising, and emerging segments such as gaming and the AVGC fields like animation, VFX, virtual production of XR. Creative base and technological capabilities is being seen as the studio of the world, a destination where global stories can be imagined, produced, and shared. For all our partnering nations, this evolving ecosystem offers enormous potential. Collaborating with India means not only engaging with one of the world's largest and most diverse audiences, but also gaining access to a global diaspora that embraces content from across cultures. దేశం నుంచి చొరబాటుదారులను బహిష్కరించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాకు పూర్తిగా మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుజరాత్లోని భుజ్లో జరిగిన బీఎస్ఎఫ్ వజ్రోత్సవ స్థాపన దినోత్సవ వేడుకలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా వజ్రోత్సవ వేడుకలను గుర్తు చేసే స్మారక తపాలా బిళ్లను రిలీజ్ చేశారు.
బీఎస్ఎఫ్ను ప్రపంచంలోనే అత్యంత ఆధునిక శక్తివంతమైందని మార్చాలని హోం మంత్రిత్వ శాఖ 5 ఏళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. ఈ బోర్డర్ భద్రత అనే కొత్త భావనను అమలు చేయడంలో బీఎస్ఎఫ్ కీలక పాత్రను ఆయన ప్రశంసించారు. బీఎస్ఎఫ్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వివిధ కార్యకలాపాలలో 12,95,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. सिंदूर के दौरान नक्सल प्रभावित राज्य उड़ीसा व छत्तीसगढ़ में भी बीएसएफ बटालियंस के त्वरित व प्रभावी सामरिक कार्रवाई की नक्सल प्रभावित क्षेत्रों में भी बीएसएफ की अनेक उपलब्धियां हैं और आज मैं कहना चाहता हूं कि हमारे सभी सुरक्षा बलों के साझे पराक्रम के कारण वो दिन दूर नहीं जब ये देश नक्सल समस्या से हमेशा के लिए मुक्ति प्राप्त कर लेगा। हमारा संकल्प है कि 31 मार्च 2026 तक इस देश को नक्सल समस्या से हमेशा के लिए मुक्त कर हमारे आदिवासी भाइयों बहनों के विकास का रास्ता हम साफ कर देंगे, प्रशस्त करेंगे। और एक बहुत बड़ा क्षेत्र క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బాక్సింగ్ లో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించుకుంది. నోయిడా వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో విజేతగా నిలిచి స్వర్ణం గెలుచుకుంది. గురువారం జరిగిన మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ ప్రత్యర్థి చైనీస్ తైపీ బాక్సర్ గవో ఈగ్ జువాన్ ను 5-0 తేడాతో చిత్తు చేసింది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్ లో క్వార్టర్స్ లోనే ఓడిన ఈ తెలంగాణ అమ్మాయి తాజాగా స్వర్ణంతో తిరిగి ఫామ్ నందుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ముందంజ వేశారు. గురువారం పురుషుల సింగిల్స్ పోరులో లక్ష్య సేన్ చైనీస్ తైపీ క్రీడాకారుడు యూ జెన్ పై, ఆయుష్ శెట్టి జపాన్ క్రీడాకారుడు కొడాయి నరోవోకోపై గెలిచి క్వార్టర్స్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్స్ లో టాప్ సీడ్ సాత్విక్ చిరాగ్ జోడీ కూడా క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. డెఫ్లింపిక్స్ లో భారత క్రీడాకారిణులు దీక్షా దాగర్, మహిత్ సంధు సత్తా చాటారు. గోల్ఫ్ లో దీక్ష బంగారు పతకం గెలవగా షూటింగ్ లో మహిత్ రజతంతో మెరిసింది. గురువారం మహిళల గోల్ఫ్ వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో దీక్ష అగ్రస్థానం సాధించింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ థ్రోన్ లో మహిత్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ డెఫ్లింపిక్స్ లో మహిత్ కు ఇది 3వ పతకం. ఈ పోటీల్లో మహిత్ 10 మీటర్ల మిక్స్డ్ టీంలో స్వర్ణం, 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం గెలుచుకుంది. ఫీడే చెస్ ప్రపంచ కప్ లో గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్స్ టై బ్రేకర్ లో అర్జున్ చైనాకు చెందిన వియు చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్స్ లో 2 గేమ్స్ ను డ్రాగా ముగించిన అతడు కీలకమైన టై బ్రేకర్ లోనూ సత్తా చాటలేకపోయాడు. అర్జున్ ఓటమితో ఈ టోర్నీలో భారత ప్రాతినిధ్యానికి తెరపడడంతో పాటు వచ్చే ఏడాది జరగాల్సిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలోనూ దేశానికి బెర్తు దూరమైనట్లయింది. ఫీఫా ప్రపంచ కప్ కు అర్హత సాధించిన అతి చిన్న దేశంగా క్యూరసావ్ చరిత్ర సృష్టించింది. మంగళవారం జమైకాతో జరిగిన మ్యాచ్లో 0-0తో డ్రాతో గెలిచి ఈ ఘనత సాధించింది. అంతకుముందు బెర్ముడాపై 7-0తో భారీ విజయం సాధించడంతో జమైకాపై 1 పాయింట్ ఆధిక్యంలో నిలిచింది క్యూరసావ్. కాబట్టే చివరి మ్యాచ్ డ్రా అయినా ఆ జట్టు ముందంజ వేయగలిగింది. కాగా క్యూరసావ్ జనాభా కేవలం 1.56 లక్షలు. ఈ చిన్న దేశం ప్రపంచ కప్ లో ఆడటం ఇదే మొదటిసారి. ఇది 12 పాయింట్లతో గ్రూప్ బిలో అగ్రస్థానంలో నిలిచింది. కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 93 పరుగులకు పరిమితమైంది. వాషింగ్టన్ సుందర్ 31, అక్షర్ పటేల్ 26, రవీంద్ర జడేజా 18, ధ్రువ్ జురేల్ 13 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 159, సెకండ్ ఇన్నింగ్స్ లో 153 పరుగులు చేసింది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 189, రెండో ఇన్నింగ్స్ లో 93 పరుగులు చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ చివరికి 400 పాయింట్ల నష్టంతో 85,231 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 124 పాయింట్ల నష్టంతో 26,068 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో మారుతి, టాటా స్టీల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, బీఈఎల్ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారి 89 మార్కును చేరుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోందని వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా 2.4 డిగ్రీల నుంచి 6.9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని పేర్కొంది. రాగల 2 రోజులు రాష్ట్రంలో నిర్మల్, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. హైదరాబాద్ బొల్లారంలో భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయన్న ద్రౌపది ముర్ము. G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జోహెన్నెస్బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ వసుదైవ కుటుంబం అనే భారత దృక్పథాన్ని G20 వేదికగా ప్రస్తావిస్తానని వెల్లడి. దేశం నుంచి చొరబాటుదారులను బహిష్కరించడమే ప్రభుత్వ సంకల్పమన్న అమిత్ షా. గుజరాత్లోని భుజ్లో జరిగిన బీఎస్ఎఫ్ వజ్రోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి. నేటి నుంచి అమల్లోకి వచ్చిన 4 కొత్త కార్మిక చట్టాలు. కార్మికుల హక్కుల పరిరక్షణ, దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త చట్టాలు ఊతమిస్తాయన్న ప్రధాని మోదీ. తెలంగాణలో భారీ భూ కుంభకోణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ ఆరోపణ. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు. పాత జీవోల పరిధిలోనే పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామని స్పష్టీకరణ. జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి. విద్య ఖర్చు కాదని భవిష్యత్తును నిర్మించే పెట్టుబడిని వ్యాఖ్యానించిన భట్టి విక్రమార్క. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.